హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం సెప్టెంబర్లో లాంచ్ అవబోయే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఆగస్టులోనే చాలా మొబైల్స్ లాంచ్ అయినాయి. రియల్మీ నుంచి, షామీ నుంచి, శాంసంగ్ నుంచి చాలా మొబైల్స్ అయితే వచ్చాయి. అండ్ సెప్టెంబర్లో కూడా మనకి చాలా మంచి మొబైల్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ఆల్రెడీ షామీ చూసుకుంటే నోట్ 9 సిరీస్లో దాదాపు ఒక 4 ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. వాళ్ళు ఇప్పుడు రెడ్మీ 9 అని చెప్పి ఇంకో మొబైల్ కూడా లాంచ్ అయిపోతున్నారు. సో ఇలా చూసుకుంటే మనకి కొన్ని కుప్పల మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతున్నాయి సెప్టెంబర్లో. అండ్ వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మా ఛానల్లో వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయగలరు. సో వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ మొబైల్ చూసుకుంటే Asus Zenfone 7 or 7 Pro. ఈ మొబైల్ యాక్చువల్గా నిన్న చైనాలో లాంచ్ అయింది. సో మన ఇండియా కూడా తొందరలో రాబోతుంది. ఈ రెండు మొబైల్స్లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ యూస్ చేశారు. అండ్ రెండింటిలోంచి ఒక మొబైల్ అయితే మన ఇండియాకి రాబోతుంది. అది ఏంటి అనేది మనకి ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో తొందరలోనే సెప్టెంబర్లోనే మనకి ఈ మొబైల్ అయితే ఇండియాకి వస్తుంది. సో ఇంక సెకండ్ మొబైల్ చూసుకుంటే Oppo F17 Pro. దీని గురించి కూడా ఆల్రెడీ ట్విట్టర్లో Oppo ఇండియా అయితే ట్వీట్స్ పెట్టడం స్టార్ట్ చేసింది. టీజర్స్ కానీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కానీ ఇలాంటివి అయితే పెడుతున్నారు. సో Oppo F సిరీస్లో ఇంకో ఫోన్ అయితే రాబోతుంది F17 Pro అని. అది కూడా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే Moto E7. Moto E7 అనేది ఒక బడ్జెట్ మొబైల్ అనమాట. ఇది మీకు మ్యాక్సిమం సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో రావచ్చు, గ్యారంటీగా 90% షూర్ ఇది. అండ్ దీనిలో ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ యూజ్ చేశారని తెలుస్తుంది. అండ్ దీని ప్రైసింగ్ కూడా బిలో 10,000 పెట్టే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం మరి ఇది లాంచ్ అయ్యాక ఒకవేళ స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్తో బిలో 10,000తో వచ్చి సర్వైవ్ అవుతుందా లేదా అని చెప్పి లాంచ్ అయ్యాక మనకు తెలుస్తుంది. అండ్ మోటో నుంచి ఇంకో మొబైల్ ఏంటంటే Moto G9 Plus. Moto G9 అని మొన్న ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. సో ఇది Moto G9 Plus అని చెప్పి దానికంటే కొంచెం హై అండ్ వేరియంట్ అయితే లాంచ్ అవబోతుంది తొందరలోనే. సో దీని ప్రైసింగ్ కూడా 20,000 to 25,000 పెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఇది మిడ్ రేంజ్ హై అండ్ మోడల్ అని చెప్పుకోవచ్చు, మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ అని. ఇది కూడా మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే మ్యాక్సిమం చూడొచ్చు మనం. అండ్ నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే iQOO సిరీస్. iQOO 5 సిరీస్ కూడా ఎప్పటి నుంచో మనం అనుకుంటూనే ఉన్నాం, రేపు వచ్చేస్తుంది నెక్స్ట్ మంత్ అని. సో తొందరలోనే ఇది రాబోతుంది. iQOO ఇండియా కూడా ట్వీట్ అయితే పెడుతుంది. సో ఇప్పుడు దాకా అందరికీ కన్ఫ్యూజన్ అయితే ఉండదు iQOO 5 సిరీస్ ఇండియాలో లాంచ్ అవుతుందా లేదా అని. సో iQOO ఇండియా టీమ్ అయితే మన ట్విట్టర్లో ట్వీట్ అయితే పెట్టారు. తొందరలోనే ఇండియాలో అయితే లాంచ్ అయిపోతుంది. అండ్ చైనాలో అయితే మ్యాక్సిమం సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ లోపు అయితే లాంచ్ అవుతుంది. ఆ తర్వాత మన ఇండియాకి అయితే వచ్చేస్తుంది సెప్టెంబర్ నెలలోనే. అండ్ నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే మైక్రోమాక్స్ మొబైల్స్ ఎప్పుడు నుంచి వస్తాయా అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు, నాతో సహా. అయితే మైక్రోమాక్స్ ఈ 1 yearలోనే 20 మొబైల్స్ అయితే లాంచ్ చేయాలని చెప్పి ప్లాన్లో ఉన్నారంట. అండ్ వాటిలోంచి 2 మొబైల్స్ అయితే మనకి సెప్టెంబర్లో లాంచ్ అవుతున్నాయి. అండ్ అవి మ్యాక్సిమం మనకి డ్యూయల్ కెమెరాతో వస్తాయి అండ్ లేటెస్ట్ స్పెసిఫికేషన్స్తో వస్తాయని చెప్పి అనుకుంటున్నారు. సో మనకి లాంచ్ అయ్యాక తెలుస్తుంది. మైక్రోమాక్స్ ఎప్పటి నుంచో అసలు మార్కెట్లో సరిగ్గా సస్టైన్ అవ్వలేకపోతుంది. సో ఇది సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు మైక్రోమాక్స్కి. ఇప్పుడైనా సరే వాళ్ళు మంచి స్పెసిఫికేషన్స్తో తీసుకొస్తే అది సర్వైవ్ అవ్వచ్చు. సో చూద్దాం మరి మైక్రోమాక్స్ మొబైల్స్ లాంచ్ చేశాక ఎలా ఉంటుందో తెలుస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ శాంసంగ్ నుంచి చూసుకుంటే శాంసంగ్ నుంచి కూడా 2 మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. అవేంటంటే శాంసంగ్ S20 లైట్లోనే ఫ్యాన్ ఎడిషన్ అని చెప్పేసి మనకు ఒక మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. అది S20 లైటే కానీ ఫ్యాన్ ఎడిషన్ అని చెప్పేసి కొత్తగా కలర్ మార్చచ్చు, లేదంటే ఏదైనా థీమ్ కానీ మార్చచ్చు. సో ఆ మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది కూడా సెప్టెంబర్లోనే లాంచ్ అవుతుంది. అండ్ శాంసంగ్ నుంచి ఇంకో మొబైల్ చూసుకుంటే Samsung M51. ఇదైతే గ్యారంటీగా సెప్టెంబర్లో లాంచ్ అవబోతుంది. అండ్ దీనిలో లీక్ అయిన స్పెసిఫికేషన్స్ బట్టి చూసుకుంటే ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారని తెలిసింది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మీకు 7000 mAh బ్యాటరీ యూజ్ చేస్తున్నారంట. సో వెయిట్ చేద్దాం మరి. 7000 mAh అంటే చాలా ఎక్కువ. నిజంగా అంత స్పెసిఫికేషన్స్తో లాంచ్ అయితే ఈ ఫోన్ డెఫినెట్గా హిట్ అవుతుంది. అండ్ ప్రైసింగ్ కూడా చూసుకోవాలి మనం, ఎందుకంటే రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్ అన్నిటికీ ప్రైసింగ్ GST వల్ల చాలా పెరిగిపోయింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ మొబైల్స్ అన్నిటికీ ప్రైస్ చాలా ఎక్కువైంది. సో ఇప్పుడు ప్రైసింగే చాలా ఇంపార్టెంట్ మన ఇండియన్ మార్కెట్లో. సో ఈ మొబైల్స్ అన్ని మరి ఏ ప్రైస్లో లాంచ్ అవుతాయి కూడా చూద్దాం. మైక్రోమాక్స్ కూడా మనకి బడ్జెట్ ప్రైస్లో తీసుకొస్తే అవి కూడా మళ్ళీ సర్వైవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం మరి ఏ ప్రైసింగ్లో తీసుకొస్తారు మొబైల్స్ అని. సో ఇవన్నీ అయిపోయినాయి, ఇవి ప్రీమియం కేటగిరీ. అండ్ నెక్స్ట్ మర్చిపోయింది చెప్పడం, రెగ్యులర్గా లాంచ్ చేసే బ్రాండ్స్ విషయానికి వస్తే లైక్ ఇప్పుడు షామీ నుంచి, రియల్మీ నుంచి కూడా చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి ఈ నెలలో. అండ్ సెప్టెంబర్లో. అండ్ షామీ నుంచి చూసుకుంటే ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్న మోడల్ సిరీస్ రెడ్మీ K30 సిరీస్. ఇది తొందరలోనే లాంచ్ అవబోతుంది. యాక్చువల్గా ఇది జూలైలో లాంచ్ అవ్వాల్సింది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ K20 సిరీస్ చూసుకుంటే అవి లాస్ట్ ఇయర్ జూలైలో లాంచ్ అయ్యాయి.
సో దాని ప్రకారం చూసుకుంటే ఇది కొంచెం డిలే అయిందని చెప్పాలి. ఈ కోవిడ్ వల్ల వీటి వల్ల కొంచెం డిలే అయింది. అయితే ఇది కూడా మనకి సెప్టెంబర్లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. K30 Ultra ఏదైతే ఉందో మన చైనాలో లాంచ్ అయింది, అదైతే ఇండియాకి రాదు. ఎందుకంటే వాళ్ళు ముందే స్పెసిఫై చేస్తారు అది ఓన్లీ చైనాకి మాత్రమే అని, యానివర్సరీ ఎడిషన్ అని. సో K30 Ultra అయితే రాదు, కానీ K30 Pro రెండు మొబైల్స్ అయితే ఇండియాకి వస్తాయి. మేబీ K30లో మీకు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ ఉండొచ్చు, K30 Proలో మీకు 865 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 4500 mAh బ్యాటరీ ఉండొచ్చు అని చెప్పేసి ఇవైతే బయటికి తెలుస్తున్నాయి. సో తొందరలోనే మనకి ఈ నెలలో ఫోన్ వచ్చేస్తుంది కాబట్టి వచ్చాక మనం ఇంకా మాట్లాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ చూసుకుంటే రియల్మీ నుంచి రియల్మీ X3 Pro మొబైల్ అయితే ఈ నెలలో రాబోతుంది మనకి. ఇది X2 Proకి సక్సెసర్ మోడల్ అని చెప్పొచ్చు మనం. X2 Pro కూడా రాగానే చాలా హిట్ అయింది. చాలా బడ్జెట్లో మనకి మంచి స్పెసిఫికేషన్స్తో వచ్చింది మొబైల్. బడ్జెట్ అని చెప్పలేం కానీ ఒక 25-30 లోపు మనకి మంచి స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చారు ఫ్లాగ్షిప్ మోడల్ని. సో దాని సక్సెసర్గా ఇప్పుడు X3 Pro తీసుకురాబోతున్నారు. ఇది కూడా మరి చూద్దాం ఎలా వస్తుందో, సక్సెస్ అవుతుందో లేదా అని చూద్దాం. సో ఇంకా మనం బడ్జెట్ కేటగిరీ నుంచి మాట్లాడుకుందాం. బడ్జెట్ కేటగిరీ నుంచి కూడా ఈసారి మనకి కొన్ని మొబైల్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ఇవి కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఎప్పటిలాగే రియల్మీ నుంచి, షామీ నుంచి అయితే కొన్ని మొబైల్స్ రాబోతున్నాయి. రెడ్మీ చూసుకుంటే ఈసారి మనకి రెడ్మీ Note 10 సిరీస్ అయితే ఇండియాకి రాబోయే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. షూర్ కాదు కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. Note 9, Note 8 లాగా Note 10 సిరీస్ కూడా ఈసారి రావచ్చు అనుకుంటున్నాము. అండ్ ఇది కూడా మేబీ మ్యాక్సిమం లాంచ్ అయితే ఈ నెలలో లాంచ్ అవుతాయి, చెప్పలేము అది కూడా. అండ్ పోకో చూసుకుంటే పోకో నుంచి కూడా ఒక మొబైల్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇది రీబ్రాండ్ అవ్వచ్చు, లేదంటే సబ్ బ్రాండ్ అవ్వచ్చు, ఏదో ఒక రీబ్రాండ్ మొబైల్ అయితే రాబోతుంది. మనం ఎప్పుడు చూసుకుంటే రెడ్మీ 9C అని చెప్పి ఒక మొబైల్ అయితే చైనాలో లాంచ్ చేశారు. వీళ్ళు మేము దాన్నే పోకో C3 అని చెప్పి ఇండియాకి లాంచ్ చేయొచ్చు, మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ రియల్మీ నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ 7 సిరీస్ మొబైల్స్ అయితే రేపు 1వ తారీఖున చైనాలో లాంచ్ అయిపోతున్నారు. అండ్ ఇండియాలో కూడా లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది, సెప్టెంబర్ 3 ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు రియల్మీ 7 సిరీస్ని. నెక్స్ట్ మనం ప్రీమియం కేటగిరీ నుంచి మాట్లాడుకుంటే ఐఫోన్ 12 సిరీస్ కూడా ఈ నెలలో మనకి లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి యాపిల్ అసెంబ్లింగ్ యూనిట్ అయితే త్వరలో ఇండియాలో పెట్టేస్తామని చెప్పారు కాబట్టి యాపిల్ కంపెనీ కూడా మనకి అనౌన్స్ చేసింది త్వరలో iPhone 12 యూనిట్స్ కూడా మీకు ఇండియాలో అసెంబ్ల్ అవుతాయని. సో మన iPhone 12 కూడా మనం తొందరలోనే మేక్ ఇన్ ఇండియా అయితే చూడొచ్చు, ఇక్కడే మనకి అసెంబ్లీ వస్తాయి. అండ్ iPhone 12 అయితే షూర్ కాదు కానీ మొబైల్స్ అయితే, అండ్ యాపిల్ వాచ్ అండ్ ఐప్యాడ్ అయితే ఖచ్చితంగా సెప్టెంబర్లో లాంచ్ అవబోతున్నాయి కొత్త మోడల్స్ అయితే. సో వెయిట్ చేద్దాం, మరి చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి ఈ మంత్లో. బడ్జెట్ నుంచి ప్రీమియం కేటగిరీ వరకు ఫ్లాగ్షిప్ మోడల్స్ అన్నీ లాంచ్ అవుతున్నాయి మొబైల్లో. సో వెయిట్ చేస్తే మీరు చాలా కొత్త మొబైల్స్లో చాలా వెరైటీస్ చూస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోకి ఇంతే గైస్, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.